జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు ప్రసాదం. బాబు ప్రసాదం తీసుకోండి. చూడబోతే ముస్టోడ్లా ఉన్నావు. ప్రసాదం ఇస్తే వద్దంటావేంటి? అలా అనకండమ్మా. ఆయన ముష్టివాడు కాదమ్మా. ఈ గుడికి ఎందుకు వచ్చాడో ఎవరి కోసం వచ్చాడో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు. ఇదే గుళ్ళో యోగిలాగా, అందర్నీ వదులుకున్న సన్యాసిలాగా ఇక్కడే ఉండిపోయాడు. గుళ్ళో పెట్టే ప్రసాదాన్ని తిని తీర్థం తాగి బతికాడే తప్ప ఏనాడు ఎవ్వరినీ చేయి చాచి యాచించలేదు. పాపం, మనిషిని చూస్తే బాగా బతికిన వాళ్ళ ఉన్నాడు, కానీ ఏకాకిలాగా మిగిలాడు. ఇక్కడే ఈ ఆలయంలోనే ఎవరికోసమో నిరీక్షిస్తున్నాడు, ఎవరికోసమో పరితపిస్తున్నాడు. ఆ స్వామికి, అతనికి మాత్రమే తెలియాలి. అయ్యో అలాగా. ముస్టోడు అనుకున్నాను పంతులు గారు, క్షమించండి. స్వామి, ఈ మహానుభావుడు ఎవరికోసం నిరీక్షిస్తున్నాడో వారిని త్వరగా కలిసేలాగా ఆశీర్వదించు స్వామి. సత్యభామ, దిగు. వచ్చింది, నా వారసురాలు వచ్చింది. నరసింహపురం పెద్దలైనటువంటి కాంతమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం కాంతమ్మ. నమస్కారం. వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. తీసుకోమ్మా. నమస్కారం కాంతమ్మ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ పోటీలో మీరే ఘన విజయం సాధించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరే నిలబడాలి. రుద్రమ్మ గారి సపోర్ట్ ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఏంటి, డైరెక్ట్గా ముఖ్యమంత్రినైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మమ్మల్ని ఇంతగా నమ్మినందుకు మీకు శతకోటి వందనాలు. అయ్యో భలేవారే, మనమేమైనా పరాయి వాళ్ళమా ఏంటి? అవునవును, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే స్నేహితులుగా ఉన్న మనం బంధువులుగా మారిపోతాం. ఆ రోజు అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాను. మా ఆశ కూడా అదే.
కాంతమ్మ మనవరాలా? అబ్బా, కత్తిలా ఉందే. వీడేంటి కొరుక్కుని తినేసేలా చూస్తున్నాడు? ఛ! పనికి మల్ల వెదవా. అన్నట్టు పరిచయం చేయడం మర్చిపోయాను. వీడు మా అబ్బాయి కాటరాజు. నమస్కారం అండి. నమస్కారం బాబు. అన్నట్టు నా మనవరాలు పేరు సత్యభామ. పేరుకు తగ్గట్టుగా సత్యభామలాగే ఉంది. చూస్తావేంటి, నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏ ఇంటి కోడలవుతావో గాని ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ ఇల్లు మన ఇల్లు ఎందుకు అవ్వకూడదు? కనపడగానే కన్ను కొట్టావంటే నువ్వెంత చెత్త వెదవో అర్థం అవుతుంది. హ! చుట్టూ జనాలున్నారని ఆగుతున్నాను, లేకపోతేనా? ఆ అమ్మాయిని పలకరించరా? పలకరించు. హాయ్. హే, నేను ఎమ్మెల్యే అవ్వాలంటే వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం. వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. అబ్బాయి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, నువ్వు కూడా ఇవ్వు, లేదంటే నా పరువు పోతుంది. ఇవ్వు ఇవ్వు. ఆ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.